జాను సూర్య దగ్గరికి వచ్చి, నేను హైదరాబాద్ వెళ్ళి రామారావు గారు హాస్పిటల్లో ఎలా ఉన్నారో తెలుసుకోవాలనుకుంటున్నాను సూర్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న సూర్య అయితే తను హైదరాబాద్లో లేరు జాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న జాను అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏం మాట్లాడుతున్నావు సూర్య నువ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సూర్య మాత్రం, అవును, ఆయన మాటలు బట్టి నీకు అర్థం కావటం లేదా, తను అబద్ధాలు చెప్తున్నాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న జాను అయితే, నాకు అదే అనుమానం కలుగుతుంది, అయినా ఏం జరుగుతుందో కూడా అర్థం కావటం లేదు, ఏవేవో అయిపోతున్నాయి తెలియకుండా, అసలు మన ముందే అన్నీ జరుగుతున్నా సరే ఏమీ తెలియనట్లుగానే అనిపిస్తుంది, తను నాకు అబద్ధం చెప్తున్నాడనే అర్థమవుతుంది అని చెప్పేసి అయితే అంటూ అలా సూర్యతో అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ టీ షాప్ దగ్గర అయితే గొడవ జరుగుతూ ఉంటుంది. అది చూసి అక్కడికి రామారావు అయితే వచ్చి, ఎందుకు ఇలా గొడవ జరుగుతుంది, అయినా మీ కుటుంబాలు దీనివల్ల ఏమవుతాయో తెలుసా అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళని విడిపించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న జాను సూర్య వాళ్ళు అయితే తన దగ్గరికి వెళ్తూ ఉంటారు. మీరు ఇలా మాట్లాడి వాళ్ళకి నచ్చజెప్పడం నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పేసి అయితే జాను అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న రామారావు అయితే, మీ ఇద్దరు గొంతు నాకు ఎక్కడో వినిపించినట్లుగా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న జాను అయితే, అదేంటి మా గొంతులు మీకు వినిపించడం ఏంటి, మిమ్మల్ని మేము ఎప్పుడూ చూడలేదే అని చెప్పేసి అయితే జాను అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రామారావు మాత్రం, ఏంటో ఆ రోజు మా ఇంటికి వచ్చింది వీళ్ళనేమో చాలా గట్టిగా అరిచి పిలిచారు కదా, వీళ్ళ వాయిస్ లాగే నాకు అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా వింటూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న జాను సూర్య వాళ్ళు మాత్రం, ఏంటో ఈయన ఏం మాట్లాడుతున్నారో ఏంటో, అసలు ఈయన పేరేంటో కనుక్కుందామని చెప్పేసి అయితే అనుకుంటూ జాను అతని దగ్గరికి వెళ్ళి తన పేరుని అయితే అడుగుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.